అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకృష్ణ కాలచక్రం, శ్రీ విష్ణు పంచ మహాయాగం, అతిరుద్ర యాగం, ఐతచండీ యాగం, మహా సుదర్శన సహిత లక్ష్మీనారాయణ యాగం, మహాగణపతి యాగం, మహాశౌర్య యాగం జరుగుతుంటాయి. వీటితో పాటు నక్షత్ర యాగం, నవగ్రహ యాగం, సరస్వతి యాగం ఇత్యాది యాగాలు కూడా జరుగుతుంటాయి. వీటితో పాటు రామాయణ భాగవత హవనాలు జరుగుతుంటాయి. ఇది కాకుండా చతుర్వేద హవనములు కూడా జరుగుతుంటాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాల హవనం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యాగాన్ని ప్రకృతిని సమతుల్యత చేయడం కోసం ఈ యాగాన్ని చేయడం జరుగుతుంది. ప్రతి మానవుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, అలాగే సమస్తమైనటువంటి జీవరాశులు కూడా వీటి యజ్ఞం వల్ల సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా సమతుల్యత చేయాలి. అలాగే వచ్చినటువంటి రోగములు ఏవైతే ఉన్నాయో, కరోనా లాంటి వ్యాధులు రాకుండా, అలాగే సమదృష్టి కలిగినటువంటి భావన కలిగినటువంటి విధంగా ఉండేటట్టు చేయాలని సంకల్పం జరిగింది. ముఖ్యంగా నేను యాగం చేయాలని నాకు మనసులో ఎప్పుడూ లేదు. అనుకోకుండా ఒకసారి 2001లో నేను గాఢమైనటువంటి నిద్రలో ఉంటుండగా వచ్చినటువంటి సంకల్పంగా భగవంతుని ఆదేశానుసారంగా యజ్ఞాలు జరుగుతున్నాయి. ఇది ఇక్కడ 87వ యాగం ఇక్కడ జరుగుతుంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 14 వరకు 15 రోజుల పాటు ఈ మహాయాగం జరుగుతుంది. ఇందులో విశేషంగా 500 మంది వేద పండితులు పైగా వచ్చి ఈ యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి భక్తుల సహాయ సహకారాలతో ఈ మహాయాగం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యాగాన్ని చేసుకునేటువంటి భక్తులకు కూడా అవకాశం జరుగుతుంది. ఒక విధంగా విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ, ఒక విధంగా వారి యొక్క అభీష్టాలను తీర్చుకోవడానికి కూడా ఈ యాగాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో ఇవి కాకుండా సీతారామ కళ్యాణం, లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం, ఉమామహేశ్వర స్వామివారి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, సీతారామ కళ్యాణం, గణపతి కళ్యాణం, ఇటువంటి కళ్యాణాలు ఉంటాయి. ఇది కాకుండా సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన, బిల్వార్చన, తులసిదార్చన జరుగుతుంది. ఒకరోజు 1,00,000 కోటి కుంకుమార్చన, ఒకరోజు కోటి బిల్వార్చన, ఒకరోజు కోటి తులసార్చన జరుగుతుంది. రోజు విశేషంగా 400 నుంచి 500 కేజీల పుష్పాలతో అమ్మవారికి, స్వామివారికి అర్చన జరుగుతుంది. ఇదే కాకుండా వచ్చిన భక్తులందరికీ కూడా అలాగే 1,00,000కు పైగా శివలింగాలు, పార్థివ శివలింగాలు 3 అంగుళాల ప్రమాణం పైగా చేస్తూ అభిషేకం జరుగుతుంది. జ్యోతిర్లింగార్చన, 1,00,000 దీపోత్సవం కార్తీక మాస సందర్భంగా, అలాగే జ్వాలా దీపోత్సవం కూడా జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం అల్పాహార విందు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇందులో పాల్గొనేటువంటి భక్తులు ఎవరికీ కూడా ఎటువంటి రుసుము లేదు. వారు స్వతహాగా వారికి దాని మీద కలిగినటువంటి భావనతో ఎవరికి తోచినటువంటి ఇతోధికమైనటువంటి ధన, ద్రవ్య, మానసిక, శారీరక శ్రమదానం చేస్తూ ఉంటారు. కాబట్టి యజ్ఞంలో పాల్గొని తరించాలని కోరుకుంటూ ఈ యొక్క విశ్వశాంతిని మనం ఆకాంక్షిస్తూ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా విశ్వశాంతిలో ఒక భాగం కాబట్టి, అలాగే మీరు కూడా ఒక విశ్వశాంతిలో భాగంగా కలిగి ఈ యజ్ఞాన్ని ప్రజలందరికీ తెలియపరిచేటట్లు చేస్తారని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఆదోనిలో ఆశ్రమం ఉంది. నేను అనుకోకుండా ధ్యానంలో కూర్చుంటుండగా ఇది యాక్చువల్ కరీంనగర్లో చేద్దాం అనుకునేటువంటి యాగాన్ని ఆదోనిలో ధ్యానంలో కూర్చుంటుండగా ఇక్కడ ఒక ఆదేశం జరిగింది. దాని ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎవరి ప్రేరణ లేదు. నాకు తెలిసి ఇది ప్రజల యొక్క సంకల్పం అనుకుంటాను. ప్రతి వారి యొక్క మానసికంగా ఉండబడేటువంటి సంకల్పం. నాకు భగవంతుడు దాన్ని ప్రస్ఫుటింపజేసి దాని ద్వారా యాగాన్ని చేయడం జరుగుతుంది అనేటువంటి సంకల్పం నేను అనుకుంటున్నాను. అంటే దీనికి ఐతచండీ అంటే 10,000 చండీలు పారాయణలు, 1000 హోమాలు అయితే ఐతచండీ యాగం. అతిరుద్రం అంటే 14,641 నమ్మకములు, 1,331 చమకములు అయితే అతిరుద్రం అవుతుంది. అలాగే అక్షరలక్షలు జపం చేసి హోమం చేస్తే గణపతి అవుతుంది. అక్షరలక్షలు జపం చేసి చేస్తే సుబ్రహ్మణ్యం అవుతుంది. అలాగే మనకి సుదర్శన పారాయణం, వేదమంత్రం, మూలమంత్రం, సుదర్శన సూక్తాలతో సహా చేసేటువంటి సుదర్శన యాగం, లక్ష్మీనారాయణ సూక్తంతో పాటు. ఇదే కాకుండా మనం చేసేటువంటిది ఇంకా చతుర్వేదాలు అంటే 4 వేదాలకు సంబంధించినటువంటి హవనాలు కూడా జరుగుతున్నాయి.
ప్రత్యేకించి దీనికి ఒక ఇది ఉండదు కాబట్టి విష్ణు పంచాయతనం అని చెప్పబడుతుంది. దీనికి విష్ణు ప్రధానంగా తీసుకొని చేయడం జరుగుతుంది. కొంతమంది శివ పంచాయతనం చేస్తుంటారు, కొంతమంది విష్ణు పంచాయతనం చేస్తుంటారు. ఏదైనా ఆ ముగ్గురు దేవత అన్న ఐదుగురు కలిసి ఉండేటువంటిది. గణపతి, సూర్యుడు, అమ్మవారు, గౌరీ అమ్మవారు, శివుడు, విష్ణుమూర్తి కలిసింది ఏదైనా ఉంటే శివ పంచాయతనం వాళ్ళు కూడా ఇదే, విష్ణు పంచాయతనం చేసిన ఇదే అవుతుంది. కాబట్టి ఇలా చేయడం జరుగుతుంది. దీనికి మాత్రం ఒక కొటేషన్గా ఉండాలని శ్రీకృష్ణ కాలచక్రం అనేటువంటి టైటిల్ పెట్టడం జరిగింది. చివరిగా అంటే భగవంతుని యొక్క ఆదేశం అంతే. భగవంతుని యొక్క ఆదేశం ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి మానసికంగా మా ఊర్లో కూడా పెద్ద యజ్ఞం చేస్తే బాగుంటుంది అనేటువంటి చాలామంది యొక్క సంకల్పం అయ్యి ఉండి ఉండొచ్చని నా ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.